విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖ దక్షిణ దీన్ని విశాఖ సౌత్ అంటారు. ప్రస్తుతం వాసుపల్లి గణేష్ కుమార్ శాసనసభ్యులుగా ఉన్నారు. అయితే వాసుపల్లి గణేష్ కుమార్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన వాసుపల్లి గణేష్ కుమార్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనం చూడాలి. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరికి ఈసారి సీట్ నిరాకరించారు. ఆయన ప్లేసులో విడుదల రజనీకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కూడా ఈసారి టికెట్ దక్కడం కొంచెం కష్టమే అన్న చర్చ బలంగా సాగుతోంది. ఇన్ఛార్జ్ మార్పు ఖాయం అన్న చర్చ బలంగా సాగుతోంది. ఎమ్మెల్యేను కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొందరు రాజీనామా చేసి జనసేన లాంటి పార్టీల్లో చేరిన నేపథ్యం, అలాగే కొంత పార్టీ కేడర్లో ప్రతికూలత సర్వేలు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ను మారుస్తారన్న చర్చ బలంగా సాగుతోంది. ఇక భీమిలి విషయానికి వస్తే భీమిలికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవంతి శ్రీనివాసరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి విడత కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అవంతి శ్రీనివాసరావు నియోజకవర్గంలో పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పెరిగిన టీడీపీ ప్రభావం అనేది బిగ్ ఫ్యాక్టర్గా చెప్తున్నారు. అలాగే మనకు తెలుసు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీముల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. వీటితో పాటు జనసేన కూడా ఈ టికెట్ ఆశిస్తోంది. ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఆయన భీముల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయన కాకపోతే పంచకర్ల సందీప్ జనసేన నుంచి రంగంలో దిగే అవకాశం ఉంది. అంటే ఒక రకంగా ఇటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకమైన సీటుగా భీముల్ని భావిస్తున్నాయి. అలాగే అవంతి శ్రీనివాసరావుకు సంబంధించి మధ్యలో జరిగిన ఒకటి రెండు సంఘటనలు కూడా కొంత ప్రజల్లో ఆయన పలుకుబడి పలచనయ్యేటట్టుగా చేశాయి. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ మార్పు తథ్యం అన్న చర్చ బలంగా సాగుతోంది. మరి ఇక్కడ భీముల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని బరిలో దించుతారన్న ఇంట్రెస్టింగ్ ఆలోచన, ఇంట్రెస్టింగ్ చర్చ విశాఖ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. అయితే అవంతి శ్రీనివాస్ను ఎంపీగా పంపిస్తారంటూ ఆయన అనుచరులు చెప్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు 2014 ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు ఎదురవుతున్న ప్రతికూలతలు, ప్రజల్లో ఆయనపై ఉన్న ఒక బ్యాడ్ ఇమేజ్, వీటి నేపథ్యంలో మరి అవంతి శ్రీనివాస్కు అసలు ఎంపీగా కూడా ఛాన్స్ ఇస్తారా, ఇవ్వరా, స్థానచలనం చేస్తారా, అసలు సీటు లేకుండా చేస్తారని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా కొంత మార్పు అనేది ఖాయంగా కనిపిస్తోంది.